నిడదవోలులో మార్కెట్ యార్డు రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసం పెంచాలని ప్రభుత్వ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. 29 మంది ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేలను కలిశారు. ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాలని సూచించారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరమని హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లా ఇల్లందు, కాట్రేల గ్రామాలను దెబ్బతిన్న ఇల్లు, పంటలను పరిశీలించారు. ఎకరాకు 10,000 ఆర్థిక సహాయం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రాజకీయాలు మజ్లిస్ కనుసన్నలు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ ప్రజల మద్దతు కంటే మజ్లిస్ ఓట్లే ముఖ్యమని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా మజ్లిస్ కు మోకరిల్లుతున్నాయని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాకిటి శ్రీహరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వేణుగోపాల స్వామి, పడమటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన 10+2 జిల్లా కోట్ల భవన నిర్మాణ పనులకు హైకోర్టు జడ్జిలు జస్టిస్ వేణుగోపాలరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో 2 జిల్లా కోర్టులు ఒకే భవనంలోకి అందుబాటులోకి వస్తాయన్నారు. కక్షిదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలవడంపై చంద్రబాబు అభినందించారు. ఎమ్మెల్యే సేవలకు గుర్తింపుగా సీఎం అవార్డు అందించారు. మాజీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదిరేశ్వరంలో తుఫాన్ వల్ల నష్టపోయిన ఉద్యాన పంటలను పరిశీలించారు. కలెక్టర్ మహేష్ కుమార్ ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రెండు 2013లో హైకోర్టు ఆర్డర్ను గత ప్రభుత్వం అమలు చేయలేదని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. కనీసం సెక్రటరియట్ లోకి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సెక్రటరియట్ లోకి తమని అధికారులు అనుమతించలేదని హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని పిఎస్ గార్డెన్స్ లో వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ దేవీ సింగ్ మృతి చెందారు. హెల్త్ ప్రాబ్లమ్స్ తో పరేడ్ లో పాల్గొనకుండా పక్కనే నిలబడ్డాడు పేట్ బషీరాబాద్. హన్మకొండ జిల్లాలోని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య కారణాలతో బాధపడుతూ పెద్ద చెరువులోకి దూకి సూసైడ్ చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నల్గొండ జిల్లా పరడలో సుమలత అనే వివాహిత ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. సుమలతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భర్త మహేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కురుమూర్తిని భార్య నాగమణి ప్రియుడితో కలిసి హతమార్చింది. బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కర్నూలు జిల్లా కోడుమూరు శివారులో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పి కోటకొండ గ్రామానికి చెందిన కమ్మరి భార్య, 2 బామర్తులు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. భద్రాచలంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఓ వ్యక్తి భార్య అతడిపై బ్లేడ్లతో దాడి చేశారు. దాడిలో అత్త సోదరికి సైతం గాయాలయ్యాయి. గాయాల పాలైన ముగ్గురు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కందుకూరు ఎస్బీఐలో అకౌంట్లో తెరిచి 5 కోట్ల బంగారు నగలు కొనుగోలు చేశారు అధికారి. అమాయకపు వ్యక్తి అయిన గల్ల రమణయ్య పేరుతో ఎస్బీఐ బులియన్ అకౌంట్ తెరిచారు. సుకన్య ట్రేడర్స్ పేరుపై ఖాతా తెరిచిన సుమారు 5 కోట్ల రూపాయల మేర బంగారు కొనుగోలును నిర్వహించాడు. రమణయ్య అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని సాంబశివరావు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం అందడంతో బ్యాంకు మేనేజర్తో మాట్లాడి లావాదేవీల వివరాలు సేకరించాడు. యాదాద్రి జిల్లాలో పుష్ప మూవీ తరహా గోవుల అక్రమ రవాణాకు పాల్పడ్డారు దుండగులు. ఏపీ నుంచి హైదరాబాద్ కు 80 గోవులను అక్రమంగా తరలిస్తుండగా వాటిని పట్టుకున్నారు గోరక్షణ సమితి సభ్యులు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. గోవులను గోశాలకు తరలించారు.